విశాఖ జిల్లా గాజువాక లంక మైదానంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఎస్వి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో భారీ గణనాథునికి ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గణేష్ కోసిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది గణనాథునికి సుందర వస్త్ర మహాగణపతిగా నామకరణం చేశామని తెలిపారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా నమూనాను ప్రారంభించామని తెలిపారు. 1,00,000 చీరలతో ఈ ఏడాది మహాగణనాథుని ఏర్పాటు చేస్తున్నామని, 21 రోజులు పూజలు అందుకున్న అనంతరం 1,00,000 చీరలను భక్తులకి అందజేస్తామని తెలిపారు. నమస్కారం. ప్రతి సంవత్సరం మన గాజువాకలో జరిగే గణేశోత్సవాలు ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం లంకా గ్రౌండ్ లో గణేశోత్సవాలు చేసుకోలేకపోయాం. చిన్న వాతావరణం కానీ అనుకూలించక ఇబ్బంది పడ్డాం. ఈసారి గాజువాక లంకా మైదానంలో గాజువాక గణేశోత్సవం 2025 లో భాగంగా స్వామివారు నమూనా విగ్రహం కూడా ఈరోజు ఉదయం శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మార్నింగ్ 8:30 నిమిషాలకి ఓపెన్ చేయడం జరిగింది. స్వామివారికి ఈసారి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ విగ్రహం వరకు వస్తే స్ట్రక్చర్ కూడా మొత్తం స్కెల్టన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవడం జరిగింది. పూర్తిగా మనకి ఆగస్టు 1వ తారీఖు స్వామివారికి మొత్తం వస్త్రాలతో చీరలతో చేయడం మన విగ్రహం తయారీ కూడా జరగబోతుంది. ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసే కళాకారుడు మనకి చీరాల నుంచి శ్రీకాంత్ గారు అని ఒక వ్యక్తి ఈ మొత్తం విగ్రహం అంతా చేయబోతున్నారు. దీంట్లో కీలకంగా మన అనకాపల్లికి చెందిన ఆరిపక్క కృష్ణ గారు కూడా చిన్న పాత్ర పోషించబోతున్నారు. అలాగే స్వామివారికి గతంలో మనం లెఫ్ట్ సైడ్ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే ఈసారి కూడా నా లక్ష్మీనారాయణ విగ్రహం, అలాగే రైట్ సైడ్ అండర్ వాటర్ లో కృష్ణుడు టెంపుల్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా భక్తులందరికీ కూడా మనం గతంలో గాజువాక లంకా గ్రౌండ్ అంటే 3 సార్లు గిన్నిస్ రికార్డు ప్రసిద్ధి. మనం 3 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులో లడ్డూ ప్రసాదంతో రికార్డు కొట్టాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా గాజువాక లంకా మైదానానికి తాపేసిన సూరిచి ఫుడ్స్ నుంచి సుమారు 5 టన్నుల లడ్డూ ప్రసాదాన్ని కూడా లంకా గ్రౌండ్ కి చేర్చబోతున్నాం. అలాగే ఈసారి ఆగస్టు 27వ తారీఖు స్వామివారికి మొదటి పూజ మనకి జరగబోతుంది. మొదటి పూజ జరిగిన అనంతరం మళ్ళీ 18వ తారీఖు వరకు కూడా పూజా కార్యక్రమాలు అన్ని కాణిపాకంలో స్వామివారికి ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో అదే విధంగా ఈ 21 రోజు పాటు స్వామివారి పూజలు అందుకుంటాయి. అలాగే మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే గతంలో స్వామివారి నిమజ్జనోత్సవానికి మన ఫైర్ ట్యాంకులు మనకి పాలు పంచామృతాలు అన్ని ఉపయోగించేవాళ్ళని. కానీ ఈ సంవత్సరం మన స్వామివారికి సుమారు 1 టన్ను పసుపు, 1 టన్ను కుంకుమ, 1 టన్ను విభూది, 1 టన్ను పువ్వులతో స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం ఆ శారీస్ అన్ని కూడా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బార్కేడ్లు కానీ వాళ్ళకి పార్కింగ్ సదుపాయం కానీ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాం.